ప్రైజ్ లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ శుభములు. మరొక దినము మిమ్మల్ని అందరినీ చూసే కృపను దేవుడు అనుగ్రహించాడు. మీతో మాట్లాడే కృపను దేవుడు అనుగ్రహించాడు. ఈ దినము కూడా దేవుని వాక్యం ద్వారా మన జీవితాలను కట్టుకుంటూ ముందుకు వెళ్దాం. చిన్న ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ దినము నీ ప్రజలతో మీరు మాట్లాడి నీ ఆత్మతో సర్వశక్తిమంతుడా మీరు నింపి వారిని బలపరచమని, నీ కృప సమృద్ధిగా వారికి అనుగ్రహించమని, వారి పరిస్థితులు అక్కర్లు తీర్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. 1 కొరింథీ 1:3 మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. గ్రేస్ అండ్ పీస్ టు యూ ఫ్రమ్ అవర్ ఫాదర్ అండ్ ఫ్రమ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. కృపా సమాధానం. మన జీవితంలో ఈ కృప అనేది ఒకటి ఉంటే చాలు. ఆయన కృప మనకు తోడుగా ఉంటే సరిపోతుంది కదండి. ఆయన కృప మన వెంట ఉంటే చాలు కదా. అందుకే కీర్తనకారుడు, గొప్ప రాజు అయినప్పటికీ నా వెనకాల సైనికులు ఉంటే కాదు, నాతో జనబలం ధనబలం ఉంటే కాదు, కులము యొక్క ధనము కాదు నాకు కావాల్సింది ప్రభా, కృపాక్షేమములు నా వెంట రావాలి, అలా వచ్చును గాక అని చెప్పి దావీదు పలుకుతూ వచ్చాడు. నిజమే, ఈ దినమున దేవుని కృప నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, ఈ లోకములో జీవిస్తున్న మనకు ఎంతో అవసరం. ఆయన కృప అపరిమితమైన కృప. ఆయన కృప అందరికీ అందుబాటులో ఉండే కృప. ఆయన కృప దరిద్రులను లేవనెత్తే కృప. ఆయన కృప దీనులను, పెంట కుప్ప మీద ఉన్న దరిద్రులను లేవనెత్తి సింహాసనం మీద కూర్చుండబెట్టే కృప. ఇటువంటి కృపతో దేవుడు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నింపాలని ఆశపడుతున్నాడు. ఈరోజు దేవుని కృపను పొందుకోవాలనే ఆశ నీకుందా? దావీదును మనం చూసినప్పుడు, దేవా నీ కృప నాకు కావాలి, నీ కృప నాకు కావాలి అని చెప్పి దావీదు ఆ శాశ్వత కృప కోసం దేవుని యొక్క సన్నిధిలో ఆయన పాదాల దగ్గర ప్రాకులాడాడు. ఈరోజు మన క్రియల ద్వారా ఏది మనము పొందుకోలేము. ఆయన కృప, దేవా నా నీతి బట్టి కాదు, నీ నీతి బట్టి, నీ నామాన్ని బట్టి, నీ నామ మహిమార్థమై, నీ నామ గొప్పతనం కొరకు నన్ను జ్ఞాపకం చేసుకో. నీ కృప నా కుటుంబానికి అనుగ్రహించు. నేను ఏమై ఉన్నానో అది కేవలం నీ కృపే అయి ఉన్నాను కాబట్టి అన్ని విషయాల్లో కూడా నేను, నా కుటుంబం కూడా నీ కృప ద్వారానే మేము ముందుకు సాగగలము, వృద్ధి పొందగలము, నీ కృప ద్వారానే ఆశీర్వదించబడగలము. ఆయన కృప లేకపోతే మనం బ్రతకలేము. అందుకే నీ కృప జీవము కంటే ఉత్తమమని కీర్తనకారుడు సెలవిస్తాను. ఈరోజు ఒక మాట నువ్వు చెప్పగలవు, దేవా నీ కృప నాకు చాలయ్యా. కృప అనే పదం మనం చూసినప్పుడు కారిస్ అనే పదం, దాన్ని కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయాలన్నా కొంచెం కష్టమే, కానీ CHARIS, హారిస్ అనే పదం అలా ప్రొనౌన్స్ చేస్తారు. దాన్ని అర్హత లేని వారికి చేసే ఉపకారం. అర్హులం కాదు, యోగ్యులం కాదు, నాట్ దట్ వీఆర్ వర్తీ బట్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. అటువంటి వారికి ఇవ్వబడే బహుమానం, చేయబడే ఉపకారం, చేయబడే ఆశ్చర్యకార్యం, అటువంటి వారికి చేసే మేలు చూపే ఆశీర్వాదం, దాన్ని ఏమన్నారంటే కృప. రోమపత్రికలో పౌలు ఒక మాట అంటారు, ఈరోజు ఆ కృప మనకుంటే చాలు. 6వ వచనంలో, రోమపత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, ఈయన నామం ద్వారా మేము కృపను, అపోస్తలత్వమును పొందుకున్నాము. కృప పొందుకున్నాడట పౌలు, అపోస్తలత్వాన్ని పొందుకున్నాడు. సో ఈ కృపను కోసం మనం కొంచెం ధ్యానం చేయగలిగితే, ఈ కృప కోసం ఎఫెసీ 2వ అధ్యాయంలో 8-9 వచనాల్లో ఒక మాట రాయబడుతూ ఉంది. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఈరోజు మొట్టమొదటిగా మనం ఏ కృపను వేడుకోవాలంటే, రక్షణ ఉచితంగా దేవుడు ఇస్తున్నాడు, పాపక్షమాపణ ఉచితంగా దేవుడు ఇస్తున్నాడు. మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు, కొండ చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు, 1000 కొబ్బరికాయలు కొట్టాలన్న రూల్ కూడా లేదు. ఈరోజు దేవుడు మన హృదయాన్ని అడుగుతున్నాడు. ప్రియ యవన బిడ్డ, ప్రియ సహోదరుడా, బ్రదర్, సిస్టర్, రక్షించబడ్డావా అనగా మారు మనసు పొందావా? మన హృదయంలో మార్పు ఉందా? పరిశుద్ధాత్మ దేవుడు నీకు హృదయంలో ప్రవేశించాడా? నాకు తెలియదండి వీటి కోసం అని చెప్పి అంటున్నావా?
నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొంది నీ పాప జీవితం కోసం పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒప్పింపజేస్తున్నప్పుడు, కన్నీళ్లతో లేకపోతే హృదయ భారముతో నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి మొర్రపెట్టి ప్రార్థన చేసినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు హృదయంలోనికి వచ్చి నీ పాపాలను కడిగివేసి నూతన హృదయాన్ని నీకు ఇచ్చి నీతో నడవటం ప్రారంభిస్తాడు. ఇదంతా కృప ద్వారా పొందుకుంటాం. కృప ద్వారా, విశ్వాసము ద్వారా, కృప చేతనే రక్షించబడి ఉన్నారు. విశ్వాసం చూపితే చాలు ఈ కృప మనలోనికి ప్రవేశిస్తుంది. సో దిస్ ఇస్ నాట్ బై వర్క్స్, సో దట్ నో వన్ కెన్ బోస్ట్. ఎవరు అతిశయించకుండా ఇదేదో క్రియల వలన కలిగింది కాదు, ఇది కేవలం కృప వలన కలిగింది. కాబట్టి మొట్టమొదటి కృప దేవుడు మనకి ఇస్తుంది ఏంటంటే, తన కుమారుని యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక బహుమానంగా దేవుడు మనకి ఇస్తున్నాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణము అయితే, దేవుని యొక్క కృప ఏంటంటే, ఆయన ఇచ్చే బహుమానం ఏంటంటే ఈ యొక్క రక్షణ. అది మనకు బహుమానంగా అనుగ్రహిస్తున్నాడు. ఈ రక్షణను నీవు పొందుకున్నావా? ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచావా? ఆ దేవుని యందు విశ్వాసం ఉంచావా? ఆయన బలియాగం నందు విశ్వాసం ఉంచావా? నీ పాపములు కడుక్కున్నావా? సరే, రక్షించబడిన తర్వాత ఈ కృప ఏంటి? కృపను మనం చూస్తున్నాం కదా. ఫస్ట్ ఆ యొక్క ఉచితమైన రక్షణను ఈ కృప మనకు అనుగ్రహిస్తుంది. తర్వాత ఈ కృప మనల్ని రక్షించబడిన తర్వాత ఈ కృపే మనల్ని నిలబెడుతుంది. ఈ కృపే మనల్ని నడిపిస్తుంది. ఈ కృపే మనకి ఒడ్డుకి చేరుస్తుంది. ఈ కృపే మనం పరలోకం పోయే వరకు మనకు సహాయకంగా ఉంటుంది. సో గ్రేస్ ఈజ్ seen as the sustaining power for the believer's life. ఈ కృప మనకు శక్తినిచ్చి నడిపించేదిగా, నిలబెట్టే శక్తిగా ఈ కృప ఉంది. సో మన జీవితంలో మీ పోరాటాలు, మీ పరిస్థితుల్లో మీరు అడగాల్సింది ఏంటంటే, దేవా నాకు నీ కృప కావాలి. కృప ద్వారా ఎలాగైతే రక్షించబడ్డామో, ఏ కృప అయితే మనం రక్షించిందో, నిత్య నాశనం నుండి నిత్య పరలోకానికి ఏ కృప అయితే రక్షించిందో, అదే కృప ఈ భూలోకములో మిగిలిన జీవితాన్ని కూడా జీవించడానికి సహాయపడుతుంది. ట్రయల్స్, ట్రిబులేషన్స్, టెంప్టేషన్స్, ఈ పరిస్థితులు వచ్చినప్పుడు ఈ కృపే మనం నిలబెడుతుంది. ఈ కృపే మనకు సహాయకంగా ఉంటుంది. అందుకే పౌలు జీవితంలో మనం చూసినప్పుడు, అనేక పరిస్థితులు పౌలు జీవితంలో వచ్చినప్పుడు, అనేక స్థితిగతులు పౌలు ఎదుర్కొంటున్నప్పుడు మనం చూస్తాం. దేవుడు అంటాడు, అయ్యా ఈ కడుపు జబ్బు, ఈ కళ్ళ జబ్బుతో పల్లైపోతున్న ముమ్మారు సౌలు అనగా పౌలు మొరపెట్టాడట దేవుని. అప్పుడు దేవుడు అన్నాడు 2 కొరింథీయులో 12వ అధ్యాయంలో 9వ వచనంలో, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. నా కృప నీకు చాలు. ఈరోజు ఆయన కృప మనకు చాలుదా? మన శ్రమల్లో, మన కష్టాల్లో, దేవా నీ కృప నాకు ఇవ్వు. ఐ నీడ్ యువర్ గ్రేస్. ఈ కష్ట పరిస్థితుల్లో నీ కృప నాకు కావాలి. ఈ అనారోగ్య పరిస్థితుల్లో నీ కృప నాకు కావాలి. ఈ ఆపరేషన్ గడియలో నీ కృప నాకు కావాలి. దిక్కుతోచని పరిస్థితుల్లో నీ కృప నాకు కావాలి. ఇదిగో ప్రభు, నా బిడ్డల భవిష్యత్తు ఏంటి అర్థం కావట్లేదు, అంధకారంగా ఉంది, గాఢాంధకారంగా ఉంది, నాకు నీ కృప కావాలి. ఇదిగో ప్రభు, వివాహ విషయంలో ఎంత ప్రార్థిస్తున్నాను, ఎంతగానో అనేకమైన సంబంధాలు చూస్తున్నాను, ఏది అవ్వట్లేదు ప్రభా, నాకు నీ కృప కావాలి. ఇదిగో ప్రభు, వ్యాపారంలో సమృద్ధి లేదు, నాకు నీ కృప కావాలి. ఇదిగో ప్రభు, ఆధ్యాత్మికంగా ఎంతో పైకి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాను, నేను వెళ్ళలేకపోతున్నాను, నాకు నీ కృప కావాలి. ఇదిగో ప్రభు, నేను నీ కొరకు బలంగా వాడబడాలని చెప్పి అనుకుంటున్నాను, నాకు నీ కృప కావాలి. నేను ఏం చేయలేకపోతున్నా, నాకు నీ కృప కావాలి. ఇదిగో ప్రభు, నా కుటుంబ పరిస్థితి విధంగా ఉంది, సమాధానం లేదు, అసమాధానంతో నింపబడి ఉన్నాం, కలహములతో, అసూయ మత్సరములతో మా కుటుంబం నింపబడి ఉంది. నా కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఒకరిదంటే ఒకరికి పడట్లేదు, సంతోషం లేదు, ఆప్యాయత, అనురాగం లేదు. ప్రభు, నా కుటుంబానికి నీ కృప కావాలి, నీ కృప నాకు దయచేయండి అయ్యా అని చెప్పి నువ్వు ప్రార్థించగలవా? అన్నాడు పౌలు తన యొక్క బలహీనతలో, కష్ట పరిస్థితుల్లో, అనారోగ్యాలు మనం చూసినప్పుడు, దేవా దేవా అని చెప్పి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ పరిస్థితి పౌలు జీవితంలో తీసివేయలేదు. కానీ దేవుడు ఒక మాట అన్నాడు, మై గ్రేస్, నా కృప నీకు చాలును. ఫర్ మై పవర్ ఈస్ పర్ఫెక్టెడ్ ఇన్ వీక్నెస్. నువ్వు ఎప్పుడైతే బలహీనుడిగా ఉంటావో అప్పుడే నా శక్తి నీలో ఏమవుతుంది పరిపూర్ణమవుతుంది అని దేవుడు సెలవిచ్చాడు. అప్పటి నుంచి పౌలు మరలా ఆ పరిస్థితులు తీసేయమని మరలా ప్రార్థన చేయలేదు. దేవుడి కృప మీద ఆధారపడుతూ పౌలు ఏం చేస్తూ వచ్చాడంటే ముందుకు వెళ్తూ వచ్చాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ యొక్క జీవితంలో ఈ కృప అనేది ఎప్పుడో ఒకప్పుడు మన జీవితంలో అప్పుడెప్పుడు దేవుడు కృప చూపించాడు అన్నది కాదు. ఈ కృప అనేది మన జీవిత కాలం, నువ్వు జీవించినంత కాలం, నీ తర్వాత నీ బిడ్డలకు కూడా ఇదే కృప ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. ఈ కృప మన యొక్క జీవితంలో ఎంతో ఎంతో అవసరం.
ఈ కృప చేత నీవు నేను నింపబడాలి. ఈరోజు ఈ యొక్క మాటను నీవు జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఏ పరిస్థితి అయినా దేవుని అడుగు, దేవా ఈ కృప ద్వారా నన్ను నడిపించు. అదేవిధంగా మనం చూస్తే సమాధానం, గ్రేస్ అండ్ పీస్ అన్నాడు కదా, గ్రేస్ అండ్ పీస్. ఈ సమాధానం మనకి జీవితంలో గ్రీక్లో ఐరన్నే అని చెప్పి ఒక పదాన్ని వాడారు. అంటే శాంతి, విశ్రాంతి, నిశ్శబ్దం. ఈ కృపలో మనం ముందుకెళ్తున్నప్పుడు, ఆ కృపను మనం ఆధారం చేసుకున్నప్పుడు మన జీవితంలో గ్రేస్ దేవుడు అనుగ్రహిస్తాడు. తర్వాత పీస్ కూడా ఇస్తాడు, సమాధానం కూడా ఇస్తాడు. పరిస్థితులు ఎప్పుడు ఒకే విధంగా ఉండవు. నీ యొక్క జీవితంలో స్థితిగతులు ఎప్పుడు ఒకే విధంగా ఉండవు. కృపనిచ్చిన దేవుడు నీ యొక్క జీవితంలో సమాధానం కూడా ఇస్తాడు. కాబట్టి ఒకవేళ నీ యొక్క జీవితంలో చుట్టూ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, చుట్టూ పరిస్థితులు అనేకమైన వ్యతిరేకమైన పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు నీ యొక్క జీవితంలో ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాను. ఆ యొక్క చుట్టూ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ నీ హృదయంలో ఆయన ఇచ్చే సమాధానం లోకము ఇచ్చేటువంటి సమాధానం కాదు, సంపూర్ణమైన సమాధానం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క ధోనిలో ఉన్నప్పుడు నిద్రపోతున్నాడు ఆయన. అప్పుడు అటువంటి సమయంలో మనం చూసినప్పుడు ఒక పెద్ద తుఫాన్ వచ్చింది, గాలి, నీళ్లు, వాటి చేత శిష్యులు భయపడిపోతున్నారు. కానీ ఆయన లేచాడు, అన్నిటినీ నిశ్శబ్దపరిచాడు. వారి యొక్క జీవితంలో వారు అనుకున్నారు ఈ చుట్టూ పరిస్థితులు మాకు సమాధానం లేదని చెప్పి అనుకున్నారు. కానీ వారి నావలో ఆ పరిస్థితులు వచ్చే ఆగలేదు. కానీ దేవుడు వారితో కూడా ఉన్నాడు. ఈరోజు ఈ యొక్క సంఘటన, ఈరోజు ఈ యొక్క మాట నీవు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. చుట్టూ పరిస్థితులు రాకుండా ఉండవు, వస్తాయి. కానీ ఆ పరిస్థితుల మధ్యలో నీ నావలో, నీ జీవితమైన నావలో నీతో కూడా ఎవరున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక భయంకరమైన తుఫాన్ వస్తుంది, ఉరుములు, మెరుపులు, భయంకరమైన గాలి, వాన, కిటికీలు కూడా ఊగిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో నీ దగ్గర ఉన్న ఆ యొక్క చిన్న బిడ్డ, లేకపోతే చిన్న కుమారుడు, ఆ యొక్క చిన్న పాప, ఆ తల్లి ఒడిలో, తండ్రి ఒడిలో ఉన్న ఆ చిన్న బిడ్డ గుండె కొట్టేసుకుంటా ఉంది, ఎడవడానికి సిద్ధంగా ఉంది, చాలా భయపడిపోతా ఉంది. అయితే అప్పుడే ఆ బిడ్డ ఆ తండ్రి ఒడిలోనికి లేదా ఆ తల్లి ఒడిలోనికి వచ్చి, అక్కడికి వచ్చి ఆమె దగ్గరగా వచ్చి డాడీని పట్టుకుంటుంది లేదా మమ్మీని పట్టుకుంటుంది. డాడీ ఉన్నారు కదా, డాడీ అడగట్లేదు కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదని చెప్పి భయం వచ్చినప్పటికీ ఆమె తన తండ్రి కౌగటే వస్తుంది, ఆ కుమార్తె. తర్వాత మనం చూసినప్పుడు ఈ తుఫాన్ ఆగదు, గాలి ఆగదు, మెరుపులాగవు, ఉరుములాగవు. కానీ ఈమె ఏడుపు మాత్రం నెమ్మదిగా తగ్గిపోతుంది. అలా పెద్దవుతున్న కొలది ఈ తుఫాన్లు తనకి అలవాటు అవుతుంది. రేపొద్దున తానే తల్లి అవుతుంది. రేపొద్దున తన బిడ్డను కూడా అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు తన తండ్రి ఆదరించినట్లుగా రాబోయే కాలంలో తను కూడా అట్టి విధముగా ఆదరిస్తుంది. ఏమవదమ్మా, ఇదన్నీ కామన్ అని చెప్పి చెప్పకనే చెప్తుంది. సో మనం చూసినప్పుడు ఆనాడు ఆ చిన్న బిడ్డ ఏడుపు ఆపేసింది, భయము తొలగిపోయింది. ఎందుకంటే తుఫాన్ ఆగిపోయిందని కాదు, కానీ నాతో పాటు నా తండ్రి ఉన్నాడు. ఈరోజు నీ యొక్క జీవితంలో సమాధానం లేదా? నీ సమాధానం లేని పరిస్థితుల్లోనే, కల్లోలమైన కఠినమైన పరిస్థితుల్లోనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీతో పాటు నీ యొక్క ధోనిలో ఉన్నారనే సంగతి ఈ యొక్క దినమున నువ్వు జ్ఞాపకం చేసుకో. సో గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్, యూ నీడ్ నాట్ పానిక్. కాబట్టి ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ధైర్యం తెచ్చుకో. ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతున్నావా, ధైర్యం తెచ్చుకో. దేవుడు నీకు సమాధానము అనుగ్రహిస్తాడు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం ఏంటంటే 1 కొరింథీ 1:3 మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. మన తండ్రి నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. దేవుడి యొక్క వాగ్దానం మీకు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నీకోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఈ యొక్క దినము ప్రభువా దేవా, నీ యొక్క ప్రజలు వినిన మాటలు మీరు దీవించండి. ఎవరెవరి జీవితాలు అయితే కృప లేదో ఆ కృపను పొందుకోవడం, ఎవరైతే దూరంగా ఉంటున్నారో కృపను పొందుకోలేక వారి యొక్క జీవితంలో కృపను సంపూర్ణంగా సమృద్ధిగా మీరు అనుగ్రహించండి. పౌరుతో మీరు సెలవిచ్చినట్లుగా నా కృప నీకు చాలును అని సెలవించినట్లుగా నీ యొక్క సంపూర్ణమైన సమృద్ధి అని కృప వారికి అనుగ్రహించి మేలు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభు. అదేవిధంగా ఎవరి జీవితంలో అయితే సమాధానం లేదో సమాధానంతో మీరు నింపండి, శాంతితో మీరు నింపండి. కలులమైన పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు మన ఎవరికి జీవితంలో అయితే ఉన్నాయో వారికి జీవితంలో ప్రభు ప్రతికూలమైన కఠినమైన పరిస్థితులు మీరు తొలగించి వారికి జీవితంలో ప్రభు దేవ మీరు మేలు చేసి సమాధానంతో వారిని నడిపించమని ఈ రోజు నీ యొక్క ప్రజలందరికీ తోడుగా ఉండి మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రభు చిత్తం అయితే మరలా కలుగుతాం. అంతవరకు ప్రభు కృప మీకు తోడని మీ యొక్క థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.